కాశీలోని గంగానదిలో రాత్రి 8 గంటల తర్వాత బోటింగ్ను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాటర్ పోలీస్ ఇన్ఛార్జ్ మితేల్ యాదవ్ తెలిపారు. వాటర్ పోలీస్ ఇన్ఛార్జ్ తెలిపిన వివరాల ప్రకారం మే, జూన్లో మునిగిపోయే సంఘటనలు పెరిగిపోయాయి. పర్యాటకులు, సందర్శకుల భద్రత కోసం జల్ పోలీసులు గంగలో భద్రతను పెంచారు. వారాంతాల్లో నిఘా పెంచడానికి ఏర్పాట్లు చేశారు. గంగా నదిపై నిఘా ఉంచేందుకు 2 పడవల్లో 2 NDRF, 2 వాటర్ పోలీసులతో సహా 4 బృందాలను మోహరించినట్లు యాదవ్ తెలిపారు. అదనంగా 1 పడవ సిబ్బంది, 3 భద్రతా సిబ్బందిని మోహరించారు. రాత్రి 8:30 తర్వాత బోట్ల నిర్వహణపై ఆంక్షలు విధిస్తున్నట్లు యాదవ్ తెలిపారు. బోట్మెన్ సంఘం సమితితో ఇది తీసుకోబడింది. రాత్రి 8:30 తర్వాత ఏదైనా బోటు నడుపుతున్నట్లు గుర్తిస్తే బోటును సీజ్ చేసి బోటు నడిపే వారిపై FIR నమోదు చేస్తారు. అలాగే బోటు లైసెన్సు రద్దుకు చర్యలు తీసుకుంటారు. కాశీలో పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరగడం వల్ల ఈ చర్య తీసుకోబడింది. ఇకపై రాత్రి 8 గంటల తర్వాత మానిటరింగ్ బృందం పెద్ద శబ్దంతో నావికులను హెచ్చరిస్తుంది.